ధీరుభాయ్ అంబానీ ఒక సామాన్య వ్యక్తిగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తూ అపారమైన తెలివితేటలతో అత్యంత ధనవంతుడిగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఈ షాట్ లో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమెన్ లో చిన్న ఉద్యోగిగా పనిచేసిన తర్వాత భారతదేశంలో సొంత వ్యాపారం ప్రారంభించడం, తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి యూనిట్లలో పెట్టుబడులు పెట్టడం ధీరుభాయ్ అంబానీ గారికి బాగా కలిసి వచ్చింది. భారతదేశంలో పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, టెలికాం వంటి రంగాలలో పెట్టుబడుల ద్వారా ధీరుభాయ్ అంబానీ దశ తిరిగిందని చెప్పొచ్చు. ధీరుభాయ్ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులతో బలమైన సంబంధాలను నిర్మించుకున్నారు. ఈ సంబంధాలు వ్యాపార విస్తరణకు, అనుమతులు పొందడానికి, అడ్డంకుల్ని అధిగమించడానికి చాలా సహాయపడ్డాయి కూడా. ఆయన ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలను అమలు చేసేవారు. ఉదాహరణకు రిలయన్స్ టెక్స్టైల్స్ బ్రాండ్ వేములను ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులను అందించారు. ఆయన ప్రవేశపెట్టిన వ్యాపారంలో ఒక విధానం అసామాన్యమైన ఆదాయాలు తెచ్చిపెట్టింది. అందులో ఒకటి ఎక్కువ ప్రొడక్ట్స్ తయారు చేసి తక్కువ ధరకు అమ్మడం. అంటే ఒక ప్రోడక్ట్ మీద 100 రూపాయల ఆదాయం కన్నా 10 మందికి 10 ప్రొడక్ట్స్ అమ్మి తక్కువ సమయంలో 100 రూపాయలు ఆర్జించడం. ఈ ఫార్ములా ఆయనకి బాగా కలిసి వచ్చింది కూడా. ధీరుభాయ్ అంబానీ గారు పెద్ద ఎత్తున ఉత్పత్తిని నమ్మారు. జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీలో ఒకటిగా నిలిచింది. ఇది ఖర్చులను తగ్గించి పోటీలో ముందంజ ఉంచేలా చేసింది. ఆయన వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని వారికి నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించారు. ఇది రిలయన్స్ బ్రాండ్ కు బలమైన మార్కెట్ స్థానాన్ని సంపాదించి పెట్టింది కూడా. ధీరుభాయ్ అంబానీ గారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారు. ఆయన తన వ్యాపారాన్ని నిర్మించడానికి రాత్రి పగలు శ్రమించారు. ఇది ఆయన విజయానికి కీలకం కూడా. ఆయన తన కుటుంబాన్ని, నమ్మకమైన బృందాన్ని వ్యాపార భాగంలో చేశారు. తన కుమారులు ముఖేష్, అనిల్ ను వ్యాపారంలోకి తీసుకొచ్చి వారిని నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేశారు కూడా. ఇది రిలయన్స్ దీర్ఘకాల విజయానికి దోహదపడింది కూడా. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధీరుభాయ్ అంబానీ గారి గురించి మరిన్ని విశేషాల కోసం ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.